బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఈ పేపర్ల మీద సంతకం చేస్తే దీపకి కావాల్సిన బ్లడ్ దొరుకుతుంది. నువ్వు నీ భార్య ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఆలోచించుకో బావా, నీకు ఎక్కువ టైం కూడా లేదు. త్వరగా సంతకం చేయి బావా అని అంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ పేపర్లు పట్టుకొని, చూడు జ్యోత్స్న, నా అవసరాన్ని నీ అనుకూలంగా నువ్వు మార్చుకోవాలని ప్రయత్నించమాకు. ఈ పేపర్లు ఎందుకోసమో నాకు తెలుసు. చచ్చినా నేను ఈ పేపర్ల మీద సంతకం చేయను. అవును, దీప నా ప్రాణం. దీపని బ్రతికించుకోవడం కోసం నేనేవైనా చేస్తాను తప్ప నీ అవసరాన్ని మాత్రం నేను ఎప్పటికీ తీసుకోను అంటూ కార్తీక్ అయితే ఆ పేపర్స్ని చింపేయబోతూ ఉంటే, బావా ఆలోచించుకో, ఇది దీప ప్రాణం. ఇప్పుడు గనక నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేయకపోతే దీప జీవితాంతం నీకు దక్కదు. చూడు జ్యోత్స్న, తన కన్న కూతురు శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా దీప నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే దీపకి నా మీద ఉన్న నమ్మకం. తను ఎలా అయినా తన కూతురిని నేను బ్రతికిస్తానన్న నమ్మకం. తన కూతురికి నేను తండ్రిని అయ్యానని తన నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. ఎప్పటికీ ఈ పేపర్ల మీద నేను సంతకం చెయ్యను అంటూ కార్తీక్ అయితే ఇక జ్యోత్స్న ఇచ్చిన పేపర్లను చించేస్తుంటే, బావా ఒక్క నిమిషం, అక్కడ శౌర్యకి టైం ఉంది, కానీ ఇప్పుడు దీప కోసం నీ దగ్గర ఎక్కువ టైం లేదు. అనవసరంగా నువ్వు పంతానికి పోతే దీప నీ వల్లే చేస్తుంది. రేపు శౌర్యకి నువ్వు సమాధానం చెప్పుకోలేవు. జీవితాంతం తప్పు చేసిన వాడిగా మిగిలిపోవాలి అని అంటూ ఉంటే ఇదంతా కూడా దాసు వింటాడు. జ్యోత్స్న, కార్తీక్ని దీపని విడదీయడానికి నువ్వు బాగానే ప్లాన్ చేసావు, కానీ ఎప్పటికీ నీ ప్లాన్ని నేను వర్కౌట్ అవ్వనివ్వను. అవును అని చెప్పి దాసు అయితే ఇక కార్తీక్కి ఏదో మెసేజ్ చేస్తాడు. ఇక అప్పుడే జ్యోత్స్న, ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నీకు ఎక్కువ టైం లేదు, ఇక కొంచెం టైమే ఉంది. సంతకం చేయి బావా, సంతకం చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇక పేపర్స్ తీసుకొని సంతకం చెయ్యాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. చెప్పానుగా, దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఇలా జరిగింది. నువ్వు నాకు ఏ సహాయం చేయక్కర్లేదు. ఈ పేపర్స్తో అసలు అవసరమే లేదు అంటూ పేపర్స్ని చింపేసి జ్యోత్స్న ముఖం మీద విసిరేసి కార్తీక్ గబగబా లోపలికి పరిగెడతాడు. ఇక జ్యోత్స్నకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి బావా, బ్లడ్ కావాలని సంతకం చేస్తాడనుకుంటే పేపర్లు చింపేసి వెళ్ళడు అంటే బావకి కావలసిన బ్లడ్ గ్రూపు దొరికిందా? అందుకే డోనర్ దొరకడంతో బావ ఇలా చేశాడా? షిట్, ఇలా అయిందేంటి? అసలు ఎవరు ఇలా చేసుంటారు అని అనుకుంటూ ఉంటే పక్కనున్న దాస్ అయితే, నేనే జ్యోత్స్న ఇలా చేసింది, నేనే కార్తీక్కి డోనర్ దొరికాడని మెసేజ్ చేసింది అని చెప్పేసి దాస్ అయితే ఇక లోపలికి వెళ్తాడు. ఇక కార్తీక్, మమ్మీ డోనర్ దొరికాడని నాకు మెసేజ్ వచ్చింది, ఎవరా డోనర్ అని అంటూ ఉంటే అప్పుడే దాస్ ఎక్కడికి వస్తాడు. నేనేరా కార్తీక్ అని వెనకాలనే, మావయ్య నువ్వా అని అంటూ ఉంటే, అవునరా, దీపకి డోనర్ నేనే అని నీతో అబద్ధం చెప్పాను, కానీ నేను కాదు డోనర్, లోపల చూడు అంటూ సుమిత్రని చూపిస్తాడు. ఒక్కసారిగా సుమిత్ర బ్లడ్ ఇవ్వడం చూసి కార్తీక్, ఇటు అనసూయ, కాంచన కూడా షాక్ అయిపోతారు. మావయ్య, సుమిత్ర అత్త బ్లడ్ ఇస్తుందా? అవునరా, ఎలా ఇదంతా జరిగింది? జ్యోత్స్న చెప్పిందా? జ్యోత్స్న కాదు, మీ మావయ్య చెప్పాడు. అదేంటి? అవును, దశరథ్ అన్నయ్యకి నేను ఫోన్ చేసి సుమిత్ర వదిన ఎలా అయినా దీపని బ్రతికించాలని చెప్పాను. అందుకని దశరథ్ అన్నయ్య సుమిత్ర వదిన్ని ఇక్కడికి పంపించాడు అని వెనకాలనే, అవునా మావయ్య, చాలా థ్యాంక్స్ మావయ్య అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దాసు, ఇప్పుడు వదిన బ్లడ్ ఇచ్చి దీపని బ్రతికించిన రేపు దీప ప్రాణాలకి ఖచ్చితంగా ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయం ఎలా అయినా సరే కార్తీక్తో చెప్పాలి అని చెప్పేసి ఇక దాసు అయితే కార్తీక్ చేపట్టుకొని, కార్తీక్ నీతో మాట్లాడాలి రారా అంటూ పక్కకి తీసుకెళ్తాడు. ఇక కార్తీక్, ఏమైంది మావయ్య, మీరు నాతో ఏం మాట్లాడాలి? కార్తీక్, నీకొక విషయం చెప్తాను. దీప ఖచ్చితంగా జ్యోత్స్న వల్ల ప్రమాదంలో పడుతుంది. ఈరోజు దీప ప్రాణాలకి తెగించి నువ్వు కాపాడుకోగలిగావు, కానీ రేపు కూడా జ్యోత్స్న దీపని చంపాలని చూస్తుంది. ఎందుకంటే దీప చస్తేనే తనకి ఆ యావదాస్తి దొరుకుతుంది కాబట్టి, తను అనుకున్నది జరుగుతుంది కాబట్టి. ఏంటి మావయ్య మీరంటుంది? జ్యోత్స్నకి ఏం అవసరం? దీపని చంపాలని అవసరం. అలాగే దీప చనిపోతే జ్యోత్స్నకెందుకు యావదాస్తి దక్కుతుంది? మీరేం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నానంటే, దీపే శివనారాయణ గారి మనవరాలు, ఆ యావదాస్తికి వారసురాలు, అందుకనే అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. మావయ్య మీరేమంటున్నారు? దీప ఇంటి వారసురాలు ఎలా అవుతుంది? జ్యోత్స్న కదా? కాదు, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు,
సుమిత్ర వదిన దశరథన్నయ్య కూతురు దీప అని వెనకాలనే కార్తీక్ షాక్ అయిపోతాడు. మరి జ్యోత్స్న నా కన్న కూతురు అని అంటాడు. దాంతో కార్తీక్ షాక్ అయిపోతాడు. కార్తీక్, ఇదంతా నీకు ఒక కట్టు కథలా కనిపిస్తుంది కదా, కానీ విధి ఆడిన నాటకం ఎవరి జీవితాల్ని తారుమారు చేసిందో నువ్వు నిజం తెలుసుకోవాలి. అవును కార్తీక్, జరిగిన గతం నీకు తెలియాలి. జ్యోత్స్న ఎలాంటిదో, ఈ పాపం ఎవరిదో, దీప ఎందుకిన్ని కష్టాలు అనుభవిస్తుందో నీకు తెలియాలి అని దాసు అయితే ఇది 25 ఏళ్ల క్రితం జరిగిన కథ. అవును, శివనారాయణ గారు నన్ను ఇంటి నుంచి గెంటేశారని, అలాగే నాకు అన్యాయం చేశారని మా అమ్మ ఆ కుటుంబం మీద పగ పట్టింది. ఆ పగతోనే నా కూతుర్ని ఆ ఇంటి వారసురాలు చేయాలని, ఆ ఇంటి బిడ్డని చంపేయాలని అనుకుంది. అందుకే కళ్యాణికి సుమిత్ర వదినికి ఒకేసారి ప్రసవం అయినప్పుడు నాకు పుట్టిన నా బిడ్డని సుమిత్ర వదినికి పుట్టిన బిడ్డని మార్చేసింది. అలాగే కబేలాతో ఆ బిడ్డని చంపేమని చెప్పింది. కానీ కబేలా పసికందిని చంపలేక ఆ బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడే కుబేర్ వచ్చి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. ఈ విషయాలన్నీ చూస్తున్న నాకు తెలుసు, కానీ ఇదంతా మా అమ్మకి తెలీదు. ఇదే విషయం నేను జ్యోత్స్నకి మా అమ్మతో చెప్పాను. కానీ జ్యోత్స్న మా అమ్మ ఆ వారసురాలు ఎప్పటికీ తిరిగి రాదు అనుకున్నారు. కానీ నేను కుబేర్ ఫోటో కోసం ఎన్నోసార్లు ఎంతోమంది కలిసి కుబేర్ ఫోటో పట్టుకొని వెతికాను. అప్పుడే అనసూయ గారి ద్వారా తెలిసింది కుబేర్ తన తమ్ముడని, అలాగే దీప కుబేర్కి బస్టాండ్లో దొరికింది అన్న విషయం. ఆ రోజే నాకు దీప ఆ ఇంటి వారసురాలన్న నిజం తెలిసింది. మరెందుకు మావయ్య ఇన్ని రోజులు మీరు ఆ నిజాన్ని వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఎందుకు చెప్పలేదు? చెప్తే దీపకింత అన్యాయం జరిగేది కాదు కదా. అవును కార్తీక్, ఆ నిజం చెప్పడానికే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడే జ్యోత్స్న నన్ను అడ్డుకుంది, నన్ను నిలదీసింది. అప్పుడే జ్యోత్స్నతో దీప ఆ ఇంటి వారసురాలన్న విషయం చెప్పాను. కానీ జ్యోత్స్న నా కాళ్ళు పట్టుకొని నన్ను బ్రతిమాలాడింది, ఈ నిజం బయట చెప్తే తను ప్రాణాలతో ఉండదు అని. అందుకనే జ్యోత్స్నకి వారసురాలకి అన్యాయం జరిగే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పనని మాటిచ్చాను. కానీ జ్యోత్స్న నాకు ఇచ్చిన మాటని తప్పింది. మీ టిఫిన్ బండిని కాల్చేసి దీపని రోడ్డు పాలయ్యేలా చేసింది. ఈ నిజం తట్టుకోలేని నేను ఆ ఇంటికి వెళ్ళి నిజం చెప్తానని బెదిరించాను. అప్పుడే జ్యోత్స్న నన్ను బ్రతిమలాడుతున్నట్టు బ్రతిమలాడి గొడ్డలితో నా తల పగలగొట్టి నన్ను చంపాలని చూసింది ఆ రాక్షసి. డబ్బు కోసం కన్న తండ్రినైనా నన్నే చంపాలనుకున్న జ్యోత్స్న అదే డబ్బు కోసం, ఆ వారసత్వం కోసం దీపని తన కూతుర్ని ఖచ్చితంగా చంపుతుంది. అవును కార్తీక్, ఇప్పుడు నా మతి స్థిమితం సరిగ్గా లేదు. నేను నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి గతం మర్చిపోతున్నాను. ఆ రోజు కూడా జ్యోత్స్న నిశ్చితార్థం రోజు నిజం చెప్పాలనుకుని ఆగిపోయాను. కానీ ఇప్పుడు జరిగిందంతా నీకు చెప్తున్నాను. నువ్వే దీపని శౌర్యని కాపాడాలి. దీపే ఆ ఇంటి వారసురాలన్న విషయం దశరథన్నయ్య సుమిత్ర వదిన శివనారాయణ గారికి తెలియాలి. అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను. దయచేసి ఈ నిజం వాళ్ళకి తెలిసేలా చెయ్యి కార్తీక్, చెయ్యు. దీపని కాపాడుకో, జ్యోత్స్నని మాత్రం వదిలిపెట్టద్దు అని చెప్పేసి దాసు అయితే ఇక కార్తీక్తో జరిగిందంతా చెప్తాడు. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అవుతాడు. దీప ఇన్నాళ్ళు నా భార్య అని, దీపని కంటికి రెప్పలా చూసుకోవాలి, దీప నా బాధ్యత అనుకున్నాను. కానీ దీప నా అత్త కూతురు, నా మేనకోడలు అని తెలిసాక ఎట్టి పరిస్థితిలోనూ దీపకి అన్యాయం జరగనివ్వను. దీప జోలికి వస్తే జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తాను. ఈ రోజు నుంచి జ్యోత్స్నకి నరకమెంటో చూపిస్తాను. జ్యోత్స్న నోటితోనే తను ఆ ఇంటి వారసురాలు కాదని అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేస్తాను. అవును మావయ్య అంటూ కార్తీక్ అయితే దాసుకి మాట ఇస్తాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర బ్లడ్ ఇచ్చేసి బయటికి వస్తుంది. అప్పుడే కాంచన, అనసూయ, ఇక కార్తీక్, దాసు కూడా ఉంటారు. కార్తీక్ అయితే ఇక అత్త, నేనెంత బ్రతిమాలన్నా నువ్వు రాకపోతే, నువ్వు బ్లడ్ ఇవ్వడానికి రావు అనుకున్నాను, కానీ వచ్చావు, నీ కూతురు నువ్వు కాపాడుకున్నావు అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు అంటుంది? దీప నీకు కూతురు లాంటిదే కదత్తా. కూతురు లాంటిదే, కానీ కూతురు కాదు. అవును, నేను కూడా ఇక్కడికి వచ్చింది మానవత్వంతో తప్ప దీప మీద ప్రేమతో కాదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పటికీ నేను దీపకి సహాయం చేయకూడదు అనుకున్నాను. కానీ నా మనసు ఊరుకోలేదు. అందుకే దీపకి బ్లడ్ ఇద్దామని వచ్చాను, అంతే తప్ప దీప మీద ప్రేమతో కాదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న దాసు, కొన్ని బంధాలు తెంచుకున్న పోవులే వదినా, ఆ బంధాలు ఎప్పుడు కూడా భగవంతుడు కలుపుతూనే ఉంటాడు. ఏంటి దాసు, నువ్వు కూడా వీళ్ళ వైపు చేరావా? లేదు వదినా,
దీపకి ఇలా జరిగిందని తెలిసి ఇక్కడికి వచ్చాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సుమిత్ర అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, కంగ్రాట్స్ కార్తీక్, మీ వైఫ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, తనని వెళ్ళి మీరు చూడొచ్చు అని వెనకాలనే కార్తీక్, కాంచన, అనసూయ అందరూ కూడా ఇక సుమిత్రకి 2 చేతెత్తి దండం పెడతారు. ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి జ్యోత్స్న చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే సుమిత్ర ఇంటికి వస్తుంది. ఏంటమ్మా సుమిత్ర, నువ్వు అందరి ముందు ఏం చెప్పావు, ఇప్పుడేం చేశావు? నేనేం చేశాను మావయ్య గారు? నువ్వు దీపకి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళావంట, దశరథ చెప్పాడు. దీపకి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళింది మమ్మీనా? మమ్మీ, నా ప్లాన్ అంతా నాశనం చేశావు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అప్పుడే సుమిత్ర, మావయ్య గారు, దీప ఒకప్పుడు నేను అడగకుండానే నా ప్రాణాలని కాపాడింది. అందుకని ఆ సహాయం ఉంచుకోకుండా ఉండడం కోసం తెలిసి ఒక ప్రాణాన్ని టానికి కారణం కాకూడదన్న జాలితోనే అక్కడికి వెళ్ళాను, అంతే. అది కదమ్మా నాన్న, ఈ విషయంలో సుమిత్రనేమీ అనద్దు. సుమిత్రకి బ్లడ్ ఇవ్వమని చెప్పింది నేనే. అందులో తప్పేదైనా ఉంటే నాది. అదేంట్రా దశరథ, నిన్ను గన్తో షూట్ చేసిన దీపని? నాన్న, దీప నన్ను షూట్ చేసిందో లేదో తెలీదు. అలాంటప్పుడు దీపకి ఏదైనా ప్రమాదం జరిగితే రేపు నిజం తెలిసాక జీవితాంతం మనమే పశ్చాత్తాపం పడతాం. అందుకనే ఈ విషయంలో సుమిత్ర తప్పేమీ చేయలేదు అని దశరథ అంటాడు. ఇక శివనారాయణ, మీకు తప్పుగా అనిపించకపోతే నాకెటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు. జ్యోత్స్న మాత్రం కోపంగా పైకెళ్తుంది. ఇక పారిజాతం, జ్యోత్స్న ఎందుకో కోపంగా ఉంది. ఏమైంది, అలా ఉన్నావేంటి? నువ్వు అనుకున్నదిగా జరిగింది. గ్రాని, నేను అసలు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను, వెళ్ళు. ఎందుకు నేను వెళ్ళాలి? ఎందుకంటే మమ్మీ అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది. ఏంటి నువ్వు అంటుంది? అవును, బావకి బ్లడ్ ఇచ్చినట్టు ఇచ్చి బావతో దీపకి శాశ్వతంగా విడాకులు ఇప్పించి బావ లైఫ్లోకి వెళ్దామా అని ప్లాన్ చేసుకున్నాను. కానీ మమ్మీ అంతా నాశనం చేసింది. లాస్ట్ మినిట్లో వచ్చి బ్లడ్ ఇచ్చి బావని నాకు కాకుండా మరొక ఛాన్స్ మిస్ చేసింది. అందుకే చాలా కోపంగా ఉంది. ఇంకా ఆ దీప గట్టి ప్రాణమే బతికిపోయేలాగే ఉందిలే. ఇక నువ్వు మీ బావ మీద ఆశలు వదులుకో. ఆ గౌతమ్ గాడితో నువ్వు వేసిన ప్లాను ఫెయిల్ అయింది అని చెప్పి పారిజాతం అంటుంది. లేదు గ్రాని, ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు, ప్లాన్ ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి పారిజాతం వెళ్ళిపోగానే జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. కార్తీక్ అయితే సుమిత్రని దశరథని ఉంచుకొని, అత్తయ్య, మావయ్య, ఎలా అయినా సరే దీప మీ కన్న కూతురని మీ అందరి ముందు రుజువు చేస్తాను అని అంటాడు. ఇంకా ఒక పక్కన కాంచన అలాగే అనసూయని ఇంటికి వెళ్ళమని, శౌర్య మీరు లేకపోతే భయపడుతుంది, మీరు ఇంటికి వెళ్ళండమ్మా, దీప ఇప్పుడు కళ్ళు తెరిచింది కదా, దీపని నేను చూసుకుంటాను అని అంటాడు. ఇక అనసూయ అలాగే కాంచన కూడా ఇంటికి బయలుదేరతారు. ఇక కార్తీక్ దీప పక్కనే కూర్చుని, దీప, ఇన్నాళ్ళు నువ్వు నా భార్యవి అని అనుకున్నాను, కానీ నువ్వే నా మరదలవి. చూసావా, మా అమ్మ నువ్వు పుట్టకముందే నిన్ను నా భార్యని చేయాలి అనుకుంది, కానీ తన మేనకోడల్ని తన కోడల్ని చేసుకోలేకపోయిందని మమ్మీ ఎప్పుడూ కూడా బాధపడేది. కానీ నువ్వే తన మేనకోడలవని తెలిస్తే నిజంగా చాలా సంతోషపడతారు. తాత, అత్త, మావయ్య అందరూ కూడా చాలా సంతోషపడతారు. కానీ ఈ నిజం నేను ఇప్పుడే బయట పెడితే ఖచ్చితంగా జ్యోత్స్న నీ ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. అందుకే ఎలా అయినా సరే ఈ నిజాన్ని అందరి ముందు జ్యోత్స్నతోనే చెప్పేలా చేస్తాను. దీపని ఆ ఇంటి వారసురాలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేస్తాను. అవును, కానీ అప్పటి వరకు దీపని కంటికి రెప్పలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, బావా, నువ్వు దీపని కంటికి రెప్పలా చూసుకోవడం కాదు, దీపని చంపడానికే నేను అక్కడికి వస్తున్నాను, కాసుకో అంటూ జ్యోత్స్న అయితే ఇక ముఖానికి మాస్క్ కట్టుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఇంతలోకి అప్పుడే కార్తీక్ అయితే రూమ్లో కూర్చుంటాడు. ఇక జ్యోత్స్న, ఇదేంటి బావా, నైట్ అవుతుంది, ఇంటికి వెళ్తాడు అనుకుంటే ఇక్కడే ఉన్నాడు. ఎంతైనా భార్య కదా, దీపను వదిలి వెళ్ళడు, మళ్ళీ దీప మీద ఏదైనా ప్రమాదం జరగచ్చని. కానీ బావా, నిన్నెలా పంపించాలో నాకు తెలుసుగా అంటూ క్యాబ్ రిసెప్షన్ దగ్గర ఉన్న నర్సు దగ్గరికి వెళ్తుంది. ఇక నర్సు, ఎవరు మేడం మీరు, ఎవరు కావాలి మీకు? చూడు, ఈ డబ్బులు తీసుకొని ఆ రూమ్లో ఉన్న అతన్ని ఏదో ఇంజెక్షన్ తేవాలని బయటికి పంపించు, నేను చెప్పినట్టు చేస్తే ఈ డబ్బులన్నీ నీకే. సరే మేడం, అలాగే చేస్తాను అంటూ ఇక ఆ నర్స్ అయితే కార్తీక్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తుంది. సార్, నైట్ టైం పేషెంట్ని ఇలా మీరు విసిగించకూడదు, మీరు బయటికి వెళ్ళండి. అంటే అది చూడండి సార్, పేషెంట్కి ఇంజెక్షన్ కూడా చేయాలి, ఈ ఇంజెక్షన్ని అర్జెంటుగా తీసుకురండి. అదేంటి,
హాస్పిటల్లోనే మెడిసిన్స్ ఉంటాయి కదా. కానీ ఈ మెడిసిన్ లేదు సార్. అందుకే ఇంజెక్షన్ బయట మెడికల్ షాప్లో తీసుకురండి. మీరు ఈ ఇంజెక్షన్ తీసుకొస్తే పేషెంట్కి అర్జెంటుగా చేయాలి. సరే డాక్టర్, నేను వెళ్తున్నాను అంటూ ఇక ఆ ఇంజెక్షన్ కోసం కార్తిక్ అప్పుడే బయటికి వస్తాడు. కార్తిక్ బయటకు వచ్చి వెళ్తూ ఉంటే రిసెప్షన్ వైపు అటు ఇటు చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. ఇక కార్తిక్ ఆ రసీద్ తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే నర్సు బయటకు వచ్చి, మేడం ఇదిగోండి మీరు చెప్పినట్టే చేశాను అని అంటూ ఉంటే, జోష్న, దీపా ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని చెప్పేసి జోష్న అయితే ఇక లోపలికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళి స్పృహలో లేని దీపని చూస్తుంది. దీపా, ఎలా అయినా సరే నిన్ను మా గ్రాని ఈ ప్రపంచంలో లేకుండా పుట్టగానే చంపేయాలి అనుకుంది. కానీ నీది గట్టి ప్రాణం. అందుకే నిన్ను చంపదామనుకున్న వాడు కూడా నిన్ను చంపకుండా వదిలేశాడు. కానీ నీ టైం బ్యాడ్. నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ వచ్చిందానివి వచ్చినట్టు ఉండొచ్చుగా. మా బావని పెళ్లి చేసుకున్నావు. తర్వాత ఈ కోట్ల ఆస్తికి నువ్వే వారసురాలన్న నిజం ఆ దాసుగాడు బయటపెట్టాడు. అందుకే నువ్విక్కడే ఉంటే నీ ప్రాణాల వల్ల నా స్థానానికి ప్రమాదం. అందుకే నిన్ను పైకి పంపిస్తా. తర్వాత నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండు అంటూ అక్కడే ఉన్న దిండుని తీసుకొని ఇక జోష్న పని చంపబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు. ఇక జోష్న చెంప పగలు కొడతాడు. జోష్న ముఖానికి ఉన్న మాస్క్ ఊడిపోతుంది. ఇక కార్తిక్, అయిపోయావే ఈ రోజు నా చేతిలో నువ్వు అంటూ జోష్నని బయటికి లాక్కొస్తాడు. బావా, అది నోర్బై, నాకు తెలుసు నువ్వు దీపని చంపడానికి ఇక్కడికి వచ్చావని. అందుకే నేను ఇంజెక్షన్ తేవడానికి వెళ్ళినట్టు నటించాను. కానీ నేను ఇక్కడే ఉన్నాను. కొంపతీసి బావ నా మాటలన్నీ వినేశాడా అంటే, బావా అది ఛీ, నువ్విన్ని రోజులు మానవత్వాన్ని మర్చిపోయి మృగంలా తయారయ్యావు అనుకున్నాను. కానీ నువ్వు ఇంతకి దిగజారుతావని అస్సలు ఊహించలేకపోయాను అని అంటూ ఉంటే, ఏంటి బావా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? తప్పంతా ఆ దీపే చేసింది. అవును, నేను ఎలా అయినా నీతో నాకు పెళ్లి చేస్తానని చెప్పి మోసం చేసి నా స్థానాన్ని దీప లాక్కుంది. అందుకే దీపని పైకి పంపించాలనుకున్నాను అని వెనకాలనే ఎవరి స్థానాన్ని ఎవరు లాక్కున్నారు చెప్పు. ఈ స్థానం నీదా దీపదా అని కార్తిక్ అంటాడు. బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏంటి జోస్నా, నేను అలా అడిగేసరికి షాక్ అయ్యావేంటి? ఎవరి స్థానంలోకి ఎవరొచ్చారు చెప్పు. ఏంటి బావను వంటుంది? ఎవరి స్థానం ఏంటి? సుమిత్రత్త దశరథ మావయ్య కూతురు నువ్వా దీప అని వెనకాలనే జోష్న షాక్ అయిపోతుంది. దాసు మావయ్య నా తనతో చెప్పాడు. జోష్న, నువ్వు దాసు మావయ్య కూతురువని, పారు మనవరాలువని నాకంతా తెలుసు. దీపే సుమిత్రత్తయ్య దశరథ మావయ్య మనవర కూతురన్న విషయం నాకు తెలిసిపోయింది. జోష్న, ఏంటి బావా నీకు నిజం తెలిసిపోయిందని నేను భయపడతాననుకుంటున్నావా? నీకు తెలిసిన నిజం ఎప్పటికీ నీ మనసులోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శౌర్య నా చేతుల్లో ఉంది. నువ్వు గనక ఈ నిజం బయట పెడితే శౌర్యని చంపేస్తాను. జోష్న, ఏంటి బావా కోపంగా ఉందా? నాకు కూడా అలాగే ఉంది. నిన్న కాక మొన్నొచ్చిన దీపకి ఇలా జరిగితేనే నువ్వు తల్లడిల్లిపోతున్నావు. శౌర్య ప్రాణాలు తీస్తానంటేనే నా పీక పట్టుకున్నావు. కానీ ఎప్పటి నుంచో ఆ ఇంటి వారసురాలన్నట్టు పెరుగుతున్న నేను, ఆ కుటుంబం నీది కాదు, ఈ ఆస్తి నీది కాదు, బావ నీ బావ కాదు అంటే ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? కోట్ల ఆస్తి కావాలి, నువ్వు నాకు కావాలి. దానికోసమే నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అవును, దానికోసమే నన్ను పెంచిన మా డాడీనే గన్తో షూట్ చేయించాను. కేవలం దీపని కుటుంబం మొత్తం అసహించుకోవాలని. అలాంటి నేను నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ఎప్పటికీ వదలను. అవును అని వెనకాలనే అప్పుడే శివన్నారాయణ, సుమిత్ర, ఇక దశరథ అందరూ కూడా అక్కడికి వస్తారు. జోష్న చంప సుమిత్ర అయితే పగలు కొడుతుంది. వసే దుర్మార్గురాలా, నువ్వు విన్నాలో నా కూతురివే అనుకున్నాను. కానీ దీప నా కూతురని తెలిసి నేను దీపకి రక్తం కూడా ఇవ్వననుకున్నాను. ఎంత మోసం చేసేవే మమ్మల్ని అని వెనకాలనే ఇక శివన్నారాయణ, వసే రాక్షసి, నా మనవరాలతో ఎన్నో మాటలు నేను అనేలా చేశావు. నేను నా మనవరాల్ని ఆశ్రయించుకునేలా చేశావు అని వెనకాలనే. ఏంటిదంతా? ఏంటి జోస్నా, ఏంటిదంతా అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా దీపని చంపుతావు అని. అందుకే నువ్వు రిసెప్షన్కి వచ్చినప్పుడే నేను నిన్ను చూశాను. అప్పుడే మావయ్య అత్తకి తాతకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. అందుకే వాళ్ళు నువ్వు దీపని చంపడానికి ముందే ఇక్కడికి వచ్చారు. నువ్వు దీపని చంపడానికి ప్రయత్నించడం, అలాగే నీ నోటితో చెప్పిన నిజాలన్నీ వాళ్ళు విన్నారు. ఇప్పుడు వాళ్ళకి నీ గురించి అన్ని నిజాలు బయటపడ్డాయి.
అని అనగానే జోష్న షాక్ అవుతుంది. ఇక కార్తీక్, తాత ఇలాంటి వాళ్ళని మనం శిక్షించకూడదు, పోలీసులే చూసుకుంటారు ఇన్స్పెక్టర్ అని అనగానే ఎస్ఐ అక్కడికి వచ్చి జోస్నని అరెస్ట్ చేస్తాడు. ఇక పారిజాతాన్ని కూడా అరెస్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఏంటి బాబా అలా చూస్తున్నావు? ఈ పేపర్ల మీద సంతకం చేస్తే దీపకి కావాల్సిన బ్లడ్ దొరుకుతుంది. నువ్వు నీ భార్య ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఆలోచించుకో బావా, నీకు ఎక్కువ టైం కూడా లేదు, త్వరగా సంతకం చేయి బావా అని అంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ పేపర్లు పట్టుకొని, చూడు జోస్నా, నా అవసరాన్ని నీ అనుకున్న